వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం ఎస్సీ విభాగం అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి ఆదేశాలతోటి ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నిన్న జరిగిన పిన్నెల్లి గ్రామంలో జరిగిన ప్రభుత్వ హత్య, తెలుగుదేశం గూండాల చేతిలో క్రూరంగా పాశవికంగా చంపబడ్డ మందా సాల్మన్ గారి మృతికి నిరసనగా ఈరోజు న్యాయం చేయాలని చెప్పని ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిన్నెల్లి గ్రామంలో చూసాం. ఆ గ్రామంలో 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామంలో ఉన్న సుమారు 300 కుటుంబాలు అన్నీ కూడా గ్రామ బహిష్కరణకి గురయ్యి వాళ్ళు ఎక్కడో వెలివేతలకి గురైనట్టు ఎక్కడో ఉండిపోయారు. ఆ ఊర్లోకి రావాలంటే నిజంగా వాళ్ళ ఊర్లోకి వాళ్ళు రావాలంటే వాళ్ళకి పర్మిషన్ కావాలి. పోలీసులకు చెప్పుకుంటే దిక్కు లేదు. పోలీసులు కూడా మీరు ఎందుకు వచ్చారని అడుగుతా ఉన్నారు. ఇది ఏం ప్రశ్న అనేది మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరు ఆ ఊర్లోకి రమ్మంటున్నారని చెప్పి కాపాడాల్సిన రక్షక భటులే రక్షక భటుల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావట్లేదానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈరోజు మందా సాల్మన్ గారు 18 నెలల కాలంలో బయట ఉంటే ఆయన వాళ్ళ సతీమణికి బాగలేక చూద్దామని వస్తే వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఈ తెలుగుదేశం గుండాలు స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారు ఎంత క్రూరమైన చర్య అంటే వారి ఇంటి వద్దే వారిని రాడ్లతోటి అందుబాటైన మారణాయుధాలతోటి వారు అత్యంత పాశవికంగా క్రూరంగా ఆయన్ని కొట్టి చంపారని అంటే నిజంగా ఎంతో బాధాకరం. ఇది కొట్టింది ఒక ఎత్తు అయితే ఆయన్ని తీసుకొని వారు పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ గాయపరిచిన వీళ్ళని వదిలేసి వారు ఎవరైతే తెలుగుదేశం గుండాలు ఉన్నారో వారికి మద్దతుగా ఎవరైతే మృతుడి మీద కూడా 324 కేసు కట్టారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ వ్యవస్థ ఉందని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఒకటే చెప్తా ఉన్నాం, చనిపోయిన వ్యక్తి మృతికి ఈరోజు అది ప్రభుత్వ రాజకీయ హత్య అంటున్నాను, ప్రభుత్వ హత్య అంటున్నాను. ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు కూడా నిజంగా నిజాయితీ నిబద్ధత ఉంటే వారు ఎవరైతే ఆ పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద విచారణ వేయాలి. ఎక్కడైతే ఈ బాధితులకు అన్యాయం జరిగిందో వాళ్ళకి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన వారికి న్యాయం జరిగే విధంగా వారికి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళని ఆదుకోవాలి. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం మీద నమ్మకం కలగాలన్నా, ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉందన్నా ఈరోజు దళితులకి రక్షణ లేదనేది ఈ రాష్ట్రంలో జగమెరిగిన సత్యం. ఎందుకు చెప్తా ఉన్నామంటే పిఠాపురంలో మొదలైంది, కనీసం చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి. ఎంత మానవీయ కోణంలో లేకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా వారి విజ్ఞతకి ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది వెలివేతలే. సాంఘిక బహిష్కరణలో ఎప్పుడో చూసాం తాతల నాడు. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన రోజుల్ని, చీకటి రోజుల్ని ఈరోజు ఈ మా కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి దౌర్భాగ్యాన్ని నిజంగా రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ దళితుడికి కూడా దళితులను హక్కున చేర్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్న వీళ్ళందరూ అభ్యున్నత కోసం ఆ రోజు నవరత్నాల కార్యక్రమం తీసుకురావడం కావచ్చు, నాడు నేడు విద్యా వ్యవస్థను తీసుకుని రావడం కావచ్చు, వాళ్ళు వైద్యాన్ని తీసుకురావడం కావచ్చు, ఇటువంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలను తీసుకొని వచ్చి వారు సామాజికంగా ఆర్థికంగా ఈ రంగాలు ఏదైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసేదానికోసం వారు ప్రయత్నం చేస్తే ఈరోజు వచ్చిన నాటి నుంచి ఎప్పుడో మనుకాలంలో ఉన్న స్థితికి ఈరోజు దళితులు పోతా ఉన్నారంటే నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు కల్పించారో హక్కుల్ని కాలరాస్తూ ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాజ్యాన్ని వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారో వారు ఇంత నిర్ద్వందంగా ఇంత నిరంకుశంగా కాళ్ళ కింద నలిపేస్తా ఉన్నారు ఈరోజు దళితుల్ని. నిజంగా చెప్తున్నాం, రాబోయే కాలంలో ఈ మహాకూటమి ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా అని. అక్కడ చూస్తూ ఉన్నాం బీజేపీని కూడా రోజు మేము దళితులు పక్షపాతి అని చెప్తా ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాం ప్రతిరోజు దళితుల కోసమే మేము అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నిజంగా ఒక జనరల్ కేటగిరీలో కావచ్చు, ఈ రాజకీయంగా అనేక పదవులు ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఒక జనరల్ స్థానాల్లో కూడా దళితులకు ఇచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారితో అయితే ఈరోజు ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వారు ఇంకా అణిచివేతకు గురి చేస్తూ ఈరోజు నిజంగా
ఎవడైతే బాధితుడు పోయి రక్షణ మాకు కావాలయ్యా అని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళితే ఆ బాధితుడి మీదే కేసులు కడుతున్న వైనం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే సిగ్గుచేటు బాధాకరమైన విషయం లేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పేదల పక్షాన, దళితుల పక్షాన నిరంతర పోరాటం చేస్తూ రానున్న కాలంలో జాతీయ ఎస్సీ కమిషన్కి, రాష్ట్ర ఎస్సీ కమిషన్కి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్కు, హెచ్ఆర్సీని సంప్రదించి ఈ దోషుల మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.